హాయ్ ఫ్రెండ్స్, నేను అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, మొత్తానికి రెడ్మీ నుంచి నోట్ 13 సిరీస్ అయితే లాంచ్ అయింది. ఈ వీడియోలో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎటువంటి స్పెసిఫికేషన్తో తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదా అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్లో రెడ్మీ నోట్ సిరీస్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది వాటర్ ప్రూఫ్. ఇందులో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. IP68 అంటే 1.5 మీటర్ లోతులో మనకి 30 మినిట్స్ వరకు వాటర్లో అయితే సర్వే అవ్వగలదు. డస్ట్ రెసిస్టెంట్ అంటే ఎటువంటి కేస్, ఎటువంటి కవర్ లేకుండానే మనకి వాటర్లో అయితే సర్వే అవుతుంది. ఇదే ఫ్యూచర్తో మనకి లాస్ట్ ఇయర్ ఎండ్లో మనకి మోటోరోలా ఎడ్జ్ 40 నియో అతి తక్కువ ప్రైస్లో ఈ ఫ్యూచర్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చింది. బట్ ఈ ఫ్యూచర్ని ఈ 2024లో ఎండ్ వరకు మనం చూసినట్లయితే మ్యాక్సిమం అదర్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ ఫ్యూచర్ని IP68 ఫ్యూచర్ని ఇంక్లూడ్ చేసి అరౌండ్ 20,000 నుంచి 30,000 ఈ బడ్జెట్ రేంజ్లో చాలా మోడల్స్ వచ్చే అవకాశం ఉందన్నది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కామన్ డిజైనే. మనకి ఈ టైప్ ఆఫ్ కెమెరా మాడ్యూల్ మనకి చాలా మోడల్స్లోనే మనం చూసాం. బట్ కెమెరా పక్కన ఫ్లాష్ లైట్ మాత్రం పూర్తిగా రైట్ సైడ్కి అయితే ఇచ్చారు. ఇందులో మనకి 3 కలర్ రేంజ్తో వీళ్ళు ఈ మోడల్ని అయితే తీసుకొని వచ్చారు. ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ వైట్, ఫ్యూజన్ పర్పుల్. మూడింటిలో నాకు పర్పుల్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం మనకి 3-4 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు థంబ్నెయిల్లో కూడా చూశారు. నాకైతే ఫ్యూజన్ పర్పుల్ అయితే చాలా బాగా నచ్చింది. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం మనకి లెదర్ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. వెయిట్ కూడా మనకి 199 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా చేశారు. హెవీ వెయిట్ అయితే మీకు అనిపించదు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ కర్వ్డ్ ఆమ్లెట్ స్క్రీన్తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ డిస్ప్లే అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ విక్టెక్స్ ప్రొటెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. విక్టెక్స్ ప్రొటెక్ట్స్ మ్యాక్సిమం మనం ఫ్లాగ్షిప్ రేంజ్ మోడల్స్లో ఎక్కువగా చూసాం. ఇందులో కూడా సేమ్ ప్రొటెక్షన్నే ఇంక్లూడ్ చేశారు. అలాగే ఈ డిస్ప్లే మనకి L1 సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ సపోర్ట్ చేసే వీడియోస్ కూడా మీరు ప్లే చేయొచ్చు. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో మీరు చూసినట్లయితే చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్ కూడా మనకి చాలా తక్కువ కనిపిస్తుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ 68 బిలియన్ కలర్స్ని కూడా ఈ డిస్ప్లే మనకి ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అండ్ డిస్ప్లే మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని కూడా వీళ్ళు 1800 నట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా మూవీస్ని ఎక్కువగా చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఇందులో మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. డిస్ప్లే పరంగా మాత్రం ఎటువంటి నెగిటివ్ లేదు. డిస్ప్లే పరంగా ఓవరాల్గా నో ఇష్యూ అని ఒక మాటలో అయితే చెప్పొచ్చు. అండ్ సౌండ్ కూడా నో ఇష్యూ, ఎందుకంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. సౌండ్ చాలా లౌడ్ ఉంది. అలాగే డాల్బీ అటమ్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. సౌండ్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్తో వస్తున్న మొదట 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మనకి 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ యాంతతో బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే 7,17,000 చైన్ స్కోర్ అయితే చేసింది. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే మీకు BGMI HDR హై గ్రాఫిక్స్లో 60 FPS వరకు హ్యాండిల్ చేయగలదు. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మనకి హై గ్రాఫిక్స్లో 60 FPSలో హ్యాండిల్ చేయగలదు. గేమింగ్ పరంగా నో ఇష్యూ. బట్ మనకి కర్వ్డ్ స్క్రీన్ ఉండటం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత పర్ఫెక్ట్గా ఉండదు అన్నది నా ఒపీనియన్. అలాగే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నో ఇష్యూ. అలాగే మీరు హెవీగా గేమ్ యూజ్ చేస్తున్నప్పుడు లేదంటే హెవీ టాస్కస్ మీరు యూజ్ చేసినప్పుడు మొబైల్ హీట్ అవ్వకుండా ఉండటానికి మనకి ఇందులో 4000 mm² లిక్విడ్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మీకు ఎంత హెవీగా మొబైల్ని యూజ్ చేసినా హీటింగ్ ఇష్యూ ఉండదు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR5తో UFS 3.1 స్టోరేజ్తో తీసుకుని వచ్చారు. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. ఇందులో మనకి 3 వేరియంట్స్తో వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. 8GB 256GB, 12GB 256GB అండ్ 12GB 512GB. ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి బేస్ వేరియంట్ 8GB 256GB ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్తో 29,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసి
కనిపిస్తుంది. ఈ మంత్ 10th ఫస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొకటి రెడ్మీలో నోట్ సిరీస్ మనకి ఇప్పటి వరకు 30,000 ప్రైజ్ని అయితే క్రాస్ చేయలేదు. బట్ ఈ నోట్ 13 Pro Plus మాత్రం 30,000 ప్రైజ్ని అయితే క్రాస్ చేసింది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అలాగే ఇందులో ఉన్న ప్రాసెసర్ మనకి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 5G బ్యాండ్స్ అన్నింటినీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ శాంసంగ్ HP3 సెన్సార్తో OIS EIS సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ ఫ్రంట్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొని వచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా డే లైట్ కండిషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ లో లైట్లో మాత్రం ఖచ్చితంగా మీకు నాయిస్ అయితే ఉంటుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అలాగే మెయిన్ కెమెరా ఏదైతే ఉందో 200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్తో వచ్చింది కాబట్టి మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా మంచి పిక్చర్స్ అయితే మీకు డే లైట్ అండ్ లో లైట్లో అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మీకు చాలా స్టేబుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే 200 మెగాపిక్సెల్ 4K 30 FPSలో వీడియో రికార్డింగ్ చేస్తుంది. OIS సపోర్ట్ కూడా ఉండటం వల్ల వీడియో చాలా స్టేబుల్గా అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ యూస్ చేసి 1080 60 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ కెమెరా మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అయితే మెయిన్ కెమెరా నుంచి తీసిన ఫొటోస్ అయితే అవుతారు. అండ్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీని ఇంక్లూడ్ చేశారు. 120 వాట్ హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% జస్ట్ 19 minutesలోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు బ్యాటరీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవ్వడానికి ఇంకొక చిప్సెట్ని కూడా యాడ్ చేశారట. అందుకే 19 minutesలోనే ఈ ఛార్జింగ్ అనేది 100% అవుతుందని వీళ్ళు పక్కాగా అయితే మనకి చెప్తున్నారు. అలాగే ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మీకు 5000 mAh కాబట్టి ఈజీగా 1 full workని ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ MOUF 14 మీద రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే Android 13 అంటే 14, 15, 16 వరకు మనకి ఇందులో ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా మనకి 4 year సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్లో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే యాప్ని హైడ్ చేసుకోవడం, యాప్ని లాక్ చేసుకోవడం అండ్ యాప్ని క్లోన్ చేసుకోవడం, అంటే డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్, ఇటువంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా ఇందులో మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి డైలర్ కూడా MIUI డైలర్, గూగుల్ డైలర్, 2 డైలర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. MIUI డైలర్ వల్ల యూజ్ ఏంటంటే మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడితే కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి మీకు రికార్డ్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇది ఒక ప్లస్. అలాగే సెన్సార్స్ కూడా మనకి ఏది మిస్ చేయలేదు. అన్ని సెన్సార్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. ఓవరాల్గా ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ పరంగా చాలా ఎక్కువ ప్రైస్లో వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒకటే నాకు మైనస్ అనిపించింది. అండ్ మనకి వివో, ఒప్పో ఏదైతే థీరీలో ఎక్కువ ప్రైస్లో లాంచ్ చేస్తున్నారో అదే థీరీలో ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్ని కూడా తీసుకొచ్చినట్లు నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పటికే ఈ రెడ్మీ సేల్స్ చాలా పడిపోయినాయి. బట్ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఈ రెడ్మీ నోట్ 13 Pro Plus ఏదైతే ఉందో ఈ మొబైల్ అరౌండ్ 26,000, 27,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ మొబైల్ని తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా 2 థింగ్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ మోడల్లో మనకి SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఇయర్ఫోన్ జాక్ను కూడా తీసేయడం అయితే జరిగింది. ఇవి 2 మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మొబైల్ పర్చేస్ చేసే వాళ్ళు ఇవి 2 థింగ్స్ని కూడా మైండ్లో పెట్టుకొని అయితే పర్చేస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ రెడ్మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్.